నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగున సంఘంలో పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా ఇంటికి వెళ్లి అవ్వలు, తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అట్టే ఉన్నాడు కెమెరా వస్తుంది. ఓకే అయితే ఏ నెలలో అయినా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఇస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజామున జరుగుతుంది. ప్రతి నెల ఈ రాష్ట్రంలో 1వ తేదీ పండుగ. అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ ఇస్తున్నారు. ఈ నెల ముందు రోజే వచ్చింది. అలా ఈరోజు రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలువపట్ట మీద మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి పోతే వాళ్ళకి చిన్న సమస్యలు కూడా చెప్పారు. పెద్ద సమస్యలు కాదు. ఆ కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది. దానికి రిపేర్ చేయించండి మాకు ఇబ్బంది పడుతున్నారు. కెనాల్లో నీళ్లు పారుతున్నాయి. అంకెలు కోతలు పోసిన తర్వాత నీళ్లు ఆపుతారు. నీళ్లు ఆపంగానే చిన్న వర్కే వెంటనే తీస్తా అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ఖజానానికి అందరూ చేసి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ఉద్దేశంతో 3,000, 4,000 పెన్షన్ చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. దానికి తీసిస్తా ఉన్న కొన్ని డబ్బులకి 10,000 చేశారు. అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు కానీ మాట ఇచ్చిన మాట పడుతుంది. అదేవిధంగా తల్లికి వందనం ప్రోగ్రాంలు దాదాపు 67 లక్షల మంది స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు 30 అడుగుల దాకా రోడ్డు వస్తున్నారు. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయం చేస్తున్నాం. తర్వాత ప్రతి 15 అడుగులకి అంటే 5 మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. అది కూడా 3 నెలలు అయిపోతుంది. ఎన్టీఎన్ రోడ్ జాబ్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు. హాట్ హోల్స్ ఎక్కడైనా ఉంటే అది చేస్తున్నారు. పార్కులు దాదాపు అయితే కేవలం కొద్ది మాత్రమే, అవి కూడా వీలైన తొందరగా చేస్తాం. మీకు అందరూ తెలుసు స్కూల్స్ 15 హై స్కూల్స్ స్పెషల్గా టేకప్ చేశాం. అవి కూడా జరుగుతాయి. ఇవాళ కూడా ఒక స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకి శంకుస్థాపన చేస్తున్నారు. ఒక స్కూల్లో అయితే రంగనాయకపేటలో పెట్టారు. అక్కడ సిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూములు అనుకుంటుంది కాబట్టి ఒక దాతను అడిగాను. ఆ దాత చేస్తా ఉన్నాడు. ఇవాళ ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఇచ్చిన